N24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ మాజీ వార్డు మెంబర్ సుకుమారి టీడీపీ అత్యధికమైన మెజార్టీతో గెలిచినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కానీ చాలా మంచి తీర్పునిచ్చినారు. ఈ తీర్పుకి కట్టుబడి మా సుధీర్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ మనకు చేసిన ప్రజలకి ఏమైతే మేలు చేసినారో వాళ్ళకి మంచి చేయాలని ఆకాంక్షిస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కానీ సుధీర్ రెడ్డి గారికి కానీ మేము పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసినాము. మా పనిచేసిన దానికి గుర్తింపుగా ప్రజలు నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుండి మా ఇండ్ల వద్దకు వచ్చి మాకు అభినందనలు తెలుపుతూ మీ పేరు మేము నిలబెట్టినాము, మాకేదైనా మంచి చేయాలని కోరుకుంటున్నారు. మేము మంచి చేయాలంటే మా నాయకులు కూడా మాకు సహకరించి మాకు అన్ని విధాలా తోడ్పాటుగా ఉండాలనేసి కోరుకుంటున్నాము. చెప్పండి. ఈ ప్రజా తీర్పును చూస్తే ప్రజలు చాలా చైతన్యవంతులయ్యి ప్రజలు తమ తీర్పుని వెలువడించినారు. ఈ వెలువడించిన విధానం చూస్తే చాలా చైతన్యం వచ్చింది ప్రజల్లో. ఈ చైతన్యం దేనికి నాంది అంటే మనకు రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి జరగాలనే దానికి ఆకాంక్షిస్తూ ప్రజలు తీర్పునిచ్చినారని మేము భావిస్తున్నాము. నిరుద్యోగులకి ఉద్యోగాలు కంపెనీలు రావడము మన ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నమ్మకంతో ఆయన మీద నమ్మకంతో మన సుధీర్ రెడ్డి గారిని గెలిపించినారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క మేనిఫెస్టోలో కూడా మన చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో విధాలు సహకరించినారు కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. బీజేపీ నాయకులు కూడా మన రాష్ట్రంలో అన్ని విధాలు మనకు సహకరించినారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన రాష్ట్ర చరిత్రలో 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అది ఈరోజు ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినాడు అనే దానికి కారణము ఆయన మీద ఉన్న గౌరవము, ఆయన చేసే అభివృద్ధి చూసి ముఖ్యంగా యువత ఆయన వస్తేనే మనం అభివృద్ధిని సాధించగలము అనే ఉద్దేశంతో ఆయన్ని ఈ విధంగా 163 స్థానాల్లో గెలిపించినారు. ఈ విధంగా తీర్పునిచ్చిన రాష్ట్ర ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.